నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే చట్పటా రోస్టెడ్ మసాలా పూల్ మఖానా అండి. మామూలుగా మనం బయట షాప్స్లో కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం. అలా కాకుండా మనం మఖానా తెచ్చేసేసుకొని ఇలా ఇంట్లోని ఈజీగా టేస్టీగా హెల్దీగా ఈ స్నాక్ రెసిపీని ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా హెల్దీ అనమాట. ఇలా చేసేసుకొని మనం ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ఇక్కడైతే నేను ముందుగా ఒక 100 గ్రాముల పూల్ మఖానాని తీసుకున్నానండి. ఇది మనకు సూపర్ మార్కెట్లో కానీ డీమార్ట్లో కానీ అవైలబుల్ ఉంటుందండి. అదే అండి తామర గింజలు అంటాం కదా, అది. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని వీటిని మనం ముందుగా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ తామర గింజలు అనేది పూల్ మఖానా అనేది కొంచెం మెత్తగా ఉంటాయండి. కాబట్టి మనం స్పైసెస్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయలేం. కాబట్టి ముందుగా ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ మఖానాని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు చూస్తే కొద్దిగా మనకు కరకరలాడుతూ వస్తాయన్నమాట. ముందైతే మెత్తగా ఉంటాయి. హై ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేగిపోయాయండి, తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ మఖానాని మనం గీతో చేసుకుంటే బాగుంటుందండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. చాట్ మసాలాలో కూడా సాల్ట్ ఉంటుందండి. హై ఫ్లేమ్ పెట్టకుండా జస్ట్ ఒకసారి ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. చట్పట అన్నాం కాబట్టి మనం చాట్ మసాలా వేసేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మఖానాని వేసేసుకొని, ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి క్రంచీగా ఉన్నాయి కాబట్టి జస్ట్ 1 నిమిషం మాత్రమే లో ఫ్లేమ్లో ఈ కోటింగ్ అంతా పట్టే వరకు ఈ మఖానాని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందామండి. కాబట్టి చూసారు కదా అండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ ఈ స్నాక్ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చెప్పాను కదా అండి, డీమార్ట్లో కానీ అలాగే సూపర్ మార్కెట్లో కానీ ఈ మఖానా అనేది దొరుకుతుందండి. బయట మనం షాప్స్లో కొని తెచ్చుకుంటాం, కొద్దిగా రేట్ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మనం హెల్దీగా టేస్టీగా మనం ఒక 5 నిమిషాల్లో ఈ రోస్టెడ్ చట్పట మసాలా మఖానాని తయారు చేసేసుకోవచ్చండి. ఇలా చేసేసుకొని మనం ఒక గాజు సీసాలో వేసేసుకున్నామంటే ఫ్రెష్గా 15 రోజుల వరకు స్టోర్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.